మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ఒక సూర్యుడు లాంటోడు. అతని పైన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినావు, అవమానపరిచినావు, ఆత్మ ఆయన ఘోషించే విధంగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినావు. ఎన్ని చేసినా కానీ ఆయన పాపం భరిస్తూ వచ్చినాడు. ఆఖరికి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నానికి దిగదారు. ఎంత నీచానికి దిగదారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత నీచానికి దిగదారు ఇవాళ నువ్వు. 14 ఏళ్ళు కొట్లాడి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన ఇంటిపైన దాడి చేస్తావా? ఇదా ప్రభుత్వంలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ఒక సన్మానం, గౌరవం, రివార్డ్? మాటలతో పోయినా ఇవాళ చేతుల దాకా తీసుకొచ్చినావు. ఎక్కడి దాకా తీసుకుపోతావు ఈ చిల్లర రాజకీయాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని, రాక్షస రాజకీయాన్ని అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ సమాచారం నాకు పూర్తి తెలియదు అన్న, బట్ 3 గెలిచినట్టే, మేము 3 మోరల్గా గెలిచినట్టే, నిజంగా కూడా గెలిచినట్టే. రేవంత్ రెడ్డి అడ్డదిడ్డం పడతా ఉన్నాడు, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మేము ఆల్రెడీ ప్రజల కోర్టుల్లో, ప్రజల సమక్షంలో గెలిచినాం. దాన్ని అడ్డుకునేటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే డిఫ్లెక్షన్ టాక్టిక్స్. ఇవాళ కేరళలో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఏం ప్రచారం చేస్తూ ఉండే, కేరళలో శుద్ధపూస అయినట్టినా, మొత్తం దేశోద్ధారకుడు అయినట్టు, తెలంగాణను మొత్తం ఉద్ధరించినట్టు కేరళలో పోయి, పాపం అది మంచి రాష్ట్రం, అది భ్రష్టు పట్టిన పాదం అంతా అక్కడ మోపి దాన్ని నాశనం చేయడం కోసం అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నువ్వే ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తావా, నీ 3 మున్సిపాలిటీలు ఓడిపోతే అని చెప్పని అక్కడ అడగకుండా ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పుడు మరి, నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూసైతే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి.